ఇంత నీచమైన ప్రభుత్వము ఇప్పటి వరకు ఎక్కడ చూడలే. ఎమర్జెన్సీ కాలంలో కూడా అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లలో కూడా శవాలను అప్పచెప్పిండ్రు. శవాలను ఇవ్వడం అనేది కనీస న్యాయ సూత్రం. అది వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకి శవాలను ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు. అది మరి ఈ ప్రభుత్వము, ఈ మనుధర్మం ప్రభుత్వము, మనుస్మృతి ప్రభుత్వము, ఈ మనువాద ప్రభుత్వము, మరి వాళ్ళు చెప్పే రాముడు న్యాయం ఏందో మాకు ఎవరికి అర్థమైతలేదు. రాముడు ఇదే చెప్పిండా? రామాయణం అంటే ఇదేనా? రాముడి యొక్క పాలన అంటే ఇదేనా? రామరాజ్యం అంటే ఇదేనా? రాక్షస పాలనలో కూడా ఇట్లా ఉండదు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాలంలో 1975 నుంచి 77 కాలంలో కూడా అప్పుడు కూడా అరెస్టులు అయినాయి, జైల్లో పాలైన వాళ్ళు ఉన్నారు, చంపబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో కూడా ఇదే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని సూరప్రేణి జనార్దన్, ఆయన కూడా గిరాపిల్ల అడవుల్లో మన మెదక్ జిల్లాలో చనిపోయిండు. వాళ్ళ శవాలు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ధర్మం న్యాయం కోసమే ఉన్నాం, మాది రామరాజ్యం అంటా ఉన్నారు. మరి రామరాజ్యం అంటే ఏంటిది? చనిపోయినటువంటి శవాలను కూడా, చంపబడిన శవాలను కూడా ఇవ్వకపోవడమే రామరాజ్యమా? ఇదే నా మనధర్మం అంటే, ఇదే నా ధర్మం అంటే, ఇదే నా న్యాయం అంటే? మరి ఈ పాలకులను ఏమనాలో? రాక్షసులు కూడా ఇట్లా చేయరు. యుద్ధ నీతి కూడా ఇట్లా చెప్పదు. యుద్ధంలో కూడా ఆ శత్రువులు చనిపోతే, మన శత్రువులు చనిపోతే, మన విదేశీయులు చనిపోతే, ఉగ్రవాదులు చనిపోతే, టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళ శరీరాలని వాళ్ళ కుటుంబస్తులకు అప్పచెప్పే చరిత్ర ఇది. 22వ తారీఖు 21వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో చనిపోయినని వాళ్ళు చెప్తా ఉన్నారు. 21వ తారీఖు నాడు వాతావరణం బాగాలేదు, మేము తీసుకురాలేకపోయినాం అన్నారు. 22వ తేదీ మధ్యాహ్నము 12:30 కల్లా నారాయణపూడి జిల్లా కేంద్రానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. మరి 22 నుంచి ఇవాళ మరి 24వ తేదీ ఉన్నాం మనం. మరి ఇప్పటి వరకు ఏమైంది? ఆ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ కామ్రేడ్స్ ని వాళ్ళకి అప్పచెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 5గురు, కర్నూలు, చీరాల, శ్రీకాకుళం, తెలంగాణలో హన్మకొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 5గురిని ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ అధికారులు, ఐజీ కానీ, ఎస్పీలు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎందుకు ఇస్తలేరు కూడా సమాధానం చెప్తలేరు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా, హైకోర్టు ఆర్డర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న 11:30 గంటల సమయంలో ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తులని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. మరి హైకోర్టు ఆర్డర్ పట్టుకొని ఆ శ్రీకాకుళం సంబంధించిన అంబాల కేశవరావు వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే ఇప్పటి వరకు ఉదయం నుంచి గంట ఇప్పుడు ఇప్పుడని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం, చెక్ చేస్తున్నామని చెప్పడం, అది తప్పు నీదే తప్పు అని చెప్పడం, లేక మళ్ళా అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ మాకు పైనుంచి ఫోన్లు రావాలా, పైనుంచి ఫోన్లు ఇస్తే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం. నేను అనుకోవడం ఎమర్జెన్సీలో కూడా ఇట్టలేదు. ఒకవైపు రాజ్యాంగం అని చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాం, స్వేచ్ఛాయుత పాలన అని చెప్తా ఉన్నాం, రామరాజ్యం అని చెప్తా ఉన్నాం. మరి మోడీ అమిత్ షాలకి మరి ఏ దయ్యం పట్టిందో మాకైతే అర్థమైతలేదు, ఏ పొయ్యే కాలం వచ్చిందో మాకైతే అర్థమైతలేదు. వాళ్ళకి 2-3 రోజుల నుంచి అసలు ఆన్నే ఉంటున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మీరు కూడా ఇటు ఉంటే మిమ్మల్ని కూడా కాల్ చేస్తామని కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తున్నట్టు, మీరేమంటారు? వాస్తవమే అదే. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వాళ్ళు అంబులెన్స్ తీసుకొని పోయారు. అంబులెన్స్ డ్రైవర్ బెదిరిస్తున్నట. అంబులెన్స్ డ్రైవర్ బెదిరిస్తారు ఎవడన్నా? అరే వాళ్ళు కిరాయికి రమ్మంటే వచ్చిన వాళ్ళు, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ స్నేహితులు పోయిండ్రు, బంధువులు పోయిండ్రు, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది. ఎంతమంది చంపుతారు ఇట్లా?
అంటే చంద్రబాబుకి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు కేశవరావు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎంతవరకు అంటారు దీని మీద నిజం? వాస్తవం అయితే అక్కడ శ్రీకాకుళం సంబంధించిన మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుస్తా ఉన్నాడు. మంత్రి స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎవరైనా చెప్తారా ఇట్లా? ఇంత దుర్మార్గం అది. ఒక మంత్రి బాధ్యత ఏంటిది? అరే విదేశాల్లో, గల్ఫ్ లో, అమెరికాలో, ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, ప్రపంచంలో ఎక్కడ జరిపోయినా వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా ఉంటారు కదా. ప్రభుత్వ ఖర్చులతోటి విమానాల్లో తీసుకొస్తారు ఇక్కడికి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా? స్వయాన నంబాల కేశవరావు గతం బ్రదరు అక్కడ జడ్పీటీసీ లోకల్ జడ్పీటీసీ ఆ కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారు. మరి వాళ్ళు ఆ శుభాన్ని తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు ఏం చేయరు కదా. కన్నీళ్లతోటి ఆ శుభాలను నడుక్కుంటారు, పెదవులతోటి ముద్దాడతారు. ఇది నేరమా? కాబట్టి విదేశాల్లో కూడా చనిపోతే తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత వహించాలి. తెలంగాణ నుంచి ఇద్దరున్నారు. ఒకరు హన్మకొండ జిల్లా వాసి, ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తెలంగాణ రావడానికి వాళ్ళిద్దరు కారకులు వాళ్ళు. ఒక ఆయన సికేఎం కాలేజీ, వరంగల్లో ఉన్న సికేఎం కాలేజీలో డిగ్రీ పీజీ చేసినటువంటి విద్యార్థి. ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ, ఒకరు కాకతీయ యూనివర్సిటీ అయితే ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ. వాళ్ళు తెలంగాణ రావడానికి అహోరాత్రులు కష్టపడిన వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను తీసుకురావడానికి మన ఇక్కడ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయడం లేదు. వాళ్ళు చేస్తే మేమేమంటున్నాం అంటే ఇప్పటివరకు మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడైనా మీడియా ద్వారా మీరు చూస్తున్నారు కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో ఉన్నారు, కానీ మీ మంత్రులు ఉన్నారు, మీకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది కాబట్టి తక్షణమే మీ ఇంటెలిజెన్స్ తోటి, మీ డీజీపీ తోటి నారాయణపూర్లో పోస్ట్ మార్టం అయిపోయి నారాయణపూర్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీది. అట్లనే ఆ హన్మకొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీరు బాధ్యత వహించాలి. అట్లనే షాద్ నగర్ ఎమ్మెల్యే మీరు బాధ్యత వహించాలి. వాళ్ళు రావడానికి కారణం మీరు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.